చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడైతే ప్రభువా, మీ వాక్యాన్ని మేము నేర్చుకునిచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయములను అనుగ్రహించండి తండ్రి. దేవా, మీ యొక్క ఆత్మ సహాయం వలన మేము మాట్లాడుచు తండ్రి వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండడానికి సహాయం చేయమని, ఎల్లవేళలా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామ ఘనతను చాటి కుమారులుగా కుమార్తెలుగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కేవలం మాట్లాడేవారు మాత్రమే కాకుండా, వాక్యం చెప్పేవారు మాత్రమే కాకుండా, వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ మీ సన్నిధిలో దీవారాత్రములు మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత కాలంలో మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ, దేవుని మహా సంకల్పను బట్టే ఇంకా మన నాసికారంధ్రములలో జీవవాయువును కలిగి ఉన్నాం. మన నాసికారంధ్రములో జీవవాయువును కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నటువంటి సంగతుల్ని మనం నేర్చుకుందాం. నేర్చుకునే కంటే ముందు ఒక వార్త ఏం జరిగిందంటే, ఒక అనంతపురం జిల్లా మనందరికీ తెలుసు కదా. అనంతపురం జిల్లాలో ఏం జరిగిందంటే, ఇదిగో సువార్త చెప్పడానికి వెళ్ళినటువంటి సేవకులపై ఏం చేశారు? దాడి చేశారు. సువార్త చెప్పుతున్నటువంటి సేవకులపై ఇదిగో దుండగులు ఏం చేశారంటే దాడి చేశారు. ఎవరంటే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఒక బస్సు ఉంది. ఆ బస్సును మొత్తాన్ని ఏం చేశారంటే పగలగొట్టి పడేశారు. మాత్రం ఏమీ లేదండి అసలుకి. లోపల ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, యవనస్తుల, ఎవరని ఏమి లేదు. ఫస్ట్ వీళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నారంటే అద్దాలు పగలగొట్టేది, బస్సులు తగలబెట్టేది, ఆటోలైనా ఏదైనా అక్కడ ఆడవాళ్ళు ఉన్నా ఎలా పడితే అలా మాట్లాడేది. ఇది ఒక మత పిచ్చి పట్టినటువంటి కుక్కలు చేసే పని, పిచ్చి కుక్కలు చేసే పని. ఇదైతే నిజమే. ఏమాత్రం ఆలోచించకుండా ఇదిగో వీళ్ళు మతం మారుస్తున్నారు అని వాళ్ళ మీద ఈ పిచ్చి కుక్క ఏ విధంగా అయితే ఎగిరి పడుతుందో ఆ విధంగా ఎగిరి పడితే వృధా. దానికంటే పిచ్చి ఉంది. మన మనుషులం కదా. పిచ్చి కుక్కకి అయితే పిచ్చి ఉంటుంది, కానీ మానవులుగా ఉన్న తర్వాత పిచ్చి కుక్క చేష్టలు కలిగి ఉన్నామంటే మనకి నిజంగానే పిచ్చి పట్టింటది. కొంతైనా ఆలోచించాలా. ఏం ఆలోచించాలా? కొంతైనా ఆలోచించాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. ఇదిగో బలవంత పెడుతున్నారా? నేను గుద్దుతున్నారా? నేను తంతున్నారా? మతం మారండి అని కాలర్ పట్టుకొని నేను మతం మారు, మనసు మార్చుకోమని చెప్తున్నారా? ఇదిగో వీధిలో నిలబడి ఇదిగో చెప్తున్నారు చిన్న మైకి తీసుకొని. అది భారత పౌరుని యొక్క హక్కు. నీకు నచ్చితే స్వీకరించు, నచ్చకపోతే వదిలిపెట్టి వెళ్ళిపో. దానికి పెద్ద రాద్ధాంతం చేసి నువ్వు మతం మారుస్తున్నావు, నీవు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, మమ్మల్ని మోసగిస్తున్నావంటే నీవంత జ్ఞానం లేనివాడు ఏమన్నా, నీవంత బుద్ధి లేనివాడు ఏమన్నా. మేము చెప్పగానే నువ్వు మనసు మార్చుకోవడానికి నీవంత పిరికొడివే. అవునా కదా? ఆలోచించాలా వద్దా? మేము సువార్త చెప్తున్నాం, యేసుక్రీస్తు నమ్ముకోండి, ఇదిగో మీ పాపాలన్నీ క్షమించబడతాయి, నిత్య జీవం వస్తుంది, మీకు కలకాలం శాశ్వతంగా ఉంటారని మేము చెప్పినంత మాత్రాన నీకు బుద్ధి, జ్ఞానం, తెలివి లేకుండా నిజంగానే మతం మారుస్తున్నారు ఇళ్ళని అంటే ఆలోచించే జ్ఞానం నేడున్న మతోన్మాదిరికి లేదు, లేనే లేదు. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, నేను ఆ సంగతి ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఒక పని ఉంది, దాంతో ఒక పని ఉంది కాబట్టి దాన్ని ఆ ప్రస్తావన ఎత్తాను. ఇప్పుడు చూడండి, అక్కడ బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వృద్ధులంట. చాలా వయసు పైబడినటువంటి వారందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, అసలుకి అంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, అంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఆ బస్సు ఎక్కి వేరే గ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్పుదాం రండి అనే ఆశ వాళ్ళు ఎందుకుంది? నేను చెప్పా అర్థమవుతుందా? వేరే గ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్పుదాం రండి అనే ఆశ, ఆలోచన వాళ్ళకి ఎందుకుంది?
మనం మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. మతోన్మాదులు కాదు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అంత వయసు పైబడిన వారు వేరే గ్రామానికెళ్ళి సువార్త చెబుదాం రండని ఆలోచన, ఆశ వాళ్ళకెందుకుంది? మనం ఆలోచించాలా వద్దా? మరలా ఇదిగో ప్రయాణములు, ప్రయాణ మార్గమధ్యములు, ఇంత ఇరుకులు, ఇదిగో మత పిచ్చి పట్టినటువంటి కుక్కలొచ్చి దాడి చేసినా కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అంటే అన్ని సవాళ్ళను, అన్ని ఇబ్బందులను వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటున్నారు ఇందరికి? వాళ్ళకేం పట్టేది ఇందరికి? వాళ్ళకేం పట్టేదే? ప్రశాంతంగా పిల్లలతో ఇదిగో తెచ్చుకున్నటువంటి కూలితో సమృద్ధిగా ఇదిగో నాకంటే డబ్బుంది. ఒకవేళ వాళ్ళు ఉన్నోళ్ళైతే, స్వార్థ చెప్పేవాళ్ళే ఉన్నోళ్ళైతే ప్రశాంతంగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంటి దగ్గర ప్రశాంతంగా తినొచ్చు గదా! అవన్నీ మానేసి పిల్లలను, భార్యల్ని అంతా మానేసి ఇదిగో వాక్యాన్ని చేత పట్టుకొని ఎక్కడికెళ్లారు? సువార్తకెళ్లారు. ఎందుకు? ఎందుకు? మనం ఆలోచించాలి గదా! ఈయనేళ్ళు పని లేక వచ్చారని కాసి వానని అనుకుంటారు. మనం ఏమనుకుంటాం? ఏదో జరిగిందంట. అనుకోవడం మాత్రమే గాని మనకంటూ ఒక బాధ్యత లాంటిది, మనకంటూ ఒక ఇదిగో మన క్రైస్తవులు గదా! వీళ్ళు ప్రయాసపడుతున్నారు గదా! సువార్త పక్షమున పోరాడుతున్నారు గదా! అనే ఆలోచనలు మనకు రావు. వింటాం వార్తల్లో. వింటాం, అలానే ఏడుస్తాం. ఏది మన బాధ్యత ఏంటి చెప్పండి? ఇప్పుడు అంత పెద్ద వయసున్నోళ్ళు చేస్తున్నారంటే, ఇంత వయసొచ్చింది యవ్వనంలో ఉన్నాం. కొంతలో మనకు కొంచెం వాక్యం తెలుసు. మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేయట్లేదు. చెట్టు కింద కూర్చుంటున్నాం. చెట్టు కింద కూర్చుంటున్నాం. ఇంగ సెల్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఏది మన బాధ్యత? వాళ్ళకున్నటువంటి వయసు మనకు లేదే. యవ్వనంలో ఉన్నాం గదా! మనకెలాంటి బాధ్యత ఉండాలా? మనం ఇంకా ఎంత పరిగెత్తాలా? మనం ఎంత పోరాడాలా సువార్త పక్షంన అనేది మనం నేర్చుకోవాలి. అలా సేవకులైన వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇబ్బందులు జరుగుతున్నాయి. సేవకులైన వాళ్ళకి ఏం జరుగుతుందంటే చాలా ఇరుకున పడుతున్నారు. సమస్యలొస్తున్నాయి. వాళ్ళు కూడా కొంచెం వివేకం కలిగి, విజ్ఞత కలిగి, స్థితప్రజ్ఞత కలిగి సువార్త ప్రకటించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే వాళ్ళకే ఎందుకు పట్టింది? ఇప్పుడు ఒక బైబిల్‌లో ఉన్నటువంటి ఒక భక్తుని దగ్గరికెళ్దాం. ఒక భక్తుని దగ్గరికెళ్దాం. హెజ్కేల్ గ్రంథం తీయండి ఒకసారి. దానియేలు తర్వాత దానియేలు ముందు హెజ్కేల్ ఉంటది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆయన చెప్తాడు. చూడండి ఒకసారి. 2వ అధ్యాయం. హెజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. చాలా జాగ్రత్తగా చూడండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇదిగో యెజ్కేలు గ్రంథంలో మొత్తానికి వచ్చేసి యెజ్కేలు గారిని దేవుడు ఏం పిలుస్తున్నాడో తెలుసా? నరపుత్రుడా. ఇదిగో నరపుత్రుడా అని యెజ్కేలు గారిని చెప్తూనే ఉంటాడు. యెజ్కేలు అని పిలడు. నరపుత్రుడా, ఇదిగో నేను సెలవిస్తున్నా నీ ప్రజలకి ఈ మాట సెలవి. చూడండి చదువుతున్నా ఇప్పుడు. నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల దుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాని భుజించుమనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక
చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడిండెను. చూడండి, ఆ అధ్యాయం మొత్తం చదివాం. ఆయన ఇదిగో నరపుత్రుడా అనే ఎజికేల్ గారిని పిలిచాడు. పిలిచి ఇశ్రాయేలీయులైన వాళ్ళందరూ వారి పితరులు నా మీద తిరుగుబాటు చేశారు, నిన్ను వారి యొద్దకు పంపుచున్నాను, వారి యొద్దకు పంపుచున్నాను. ఒకవేళ నువ్వు వెళ్ళేది సాదా సీదా మనుషుల యొద్దకు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి ఒకసారిగా, బ్రహ్మదండి చెట్లంట, తర్వాత ముండ్ల దుప్పలంట, తర్వాత తేళ్ల మధ్య అంట. ఇదిగో తేళ్ల స్వభావం కలిగిన వాళ్ళంట. ఇదిగో ముండ్లు ఉంటాయి కదా, ముండ్ల మధ్యలో ఉంటాం కదా, దానిలో నేను పంపిస్తున్నా. బ్రహ్మదండి చెట్లు ఉన్నాయి కదా, వారి మధ్యలోకి పంపిస్తున్నా. ఇదిగో ఇశ్రాయేలీయుల పితరులైన వాళ్ళందరినీ కూడా ఏదంతా పోలుస్తున్నాడంటే బ్రహ్మదండి చెట్లు ముండ్ల చెట్లకు నేను పంపిస్తున్నా. నీవు వారికి ప్రకటించాలి. నువ్వేం చేయాలా? వారికి ప్రకటించాలి. ఇదిగో నీవు ప్రకటిస్తుండగా వారు వినరు ప్రభు అంటావా? వారు వినరు ప్రభు అంటావా? వారు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించాలి. వారు వినినను వినకపోయినను నువ్వు తప్పకుండా ఏం చేయాలా? ప్రకటించాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామని తెలుసా? ఒక సేవకుని యొక్క జీవితం నేర్చుకుంటాం. ఒక సేవకుని యొక్క జీవితం నేర్చుకుంటాం. ఎలా అంటే ఇదిగో ప్రభువు పిలుచుకున్నటువంటి ఒక వ్యక్తి ఎజికేల్ గారు. ప్రభువు పిలుచుకున్నటువంటి ఒక వ్యక్తి, నరపుత్రుడా నేను నియమించుకున్నాను, నిన్ను ఇశ్రాయేలుడు కావలి వారిగా నియమించుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీవు నేను చెప్పిందే వినాలి, విని వాళ్ళకు నువ్వు హెచ్చరిక చేయాలి. ఇశ్రాయేలుడు కావలిగా నియమించాను కాబట్టి నువ్వేం చేయాలంటే వారికి ప్రకటించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళందరూ ఎవరనుకుంటివి? ఇదిగో యూదా దేశంలోను ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత ప్రజలే. 12 గోత్రాలు ఉంటాయి కదా, 12 గోత్రాలు. యూదా గోత్రం చివరిలో వస్తారు. యూదా గోత్రము 2 గోత్రాలు ఉంటాయి కదా. యూదా రాజ్యంలో నుండి ఎజికేల్ గారు, అలాగే దానియేలు గారు, వీళ్ళు రెండో చెరలోకి వెళ్ళేటప్పుడు రెండో దపాట్లు వస్తారు. అంటే మీకు బైబిల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఇశ్రాయేలీల్ని నెబుకద్నెజర్ అనే రాజు ఎన్నిసార్లు తీసుకుపోతాడంటే 3 సార్లు తీసుకుపోతాడు బబులోని కొనిపోతాడు. వీళ్ళందరూ ఇప్పుడు చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వాళ్ళదికే ఎజికేల్ గారిని పంపిస్తున్నాడు. ఒక దపాట్లో కొంతమంది వెళ్తారు, రెండో దపాట్లో వీళ్ళిద్దరు వస్తారు. ఎవరు? ఎజికేల్ గారు, దానియేలు గారు వస్తారు. ఇప్పుడు అక్కడి యూదా రాజ్యంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే సొంత ప్రజలు, అన్నదమ్ముల పిల్లలే. తెలుసా ఎవరంట? అన్నదమ్ముల పిల్లలే. అంతే. ఇప్పుడు యూదా రాజ్యం అంటేనే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతెందుకబ్బా, ఇప్పుడు ఏదో ఒక గోత్రం చూసుకోండి. ఇప్పుడు ఏ గోత్రం? పరంపో గోత్రమే చూసుకో. పరంపో గోత్రం అంటే ఏమి? సొంత వాళ్ళు అనమాట, అన్నదమ్ములు ఉన్నట. చావలలో ఏది గోత్రం తీసుకుంటే ఇదిగో మన అన్నదమ్మురా అంటాడా కదా. సాతారులలో అంటే ఇదిగో వాళ్ళంతా గుంపు. ఇప్పుడు ఇశ్రాయేలు యూదా రాజ్యంలోని ఇతను వెళ్ళాడు, సొంత కుటుంబకుల మధ్య ప్రకటన చేస్తున్నాడు. ప్రవక్తగా నియమించుకున్నటువంటి ఎజికేల్ గారు ప్రకటిస్తున్నారు. చాలా మంది వినట్లేదు. వీళ్ళు వినకుండా ఉంటే వాళ్ళు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? వారు వినినను వినకపోయినను నువ్వు తప్పకుండా ప్రకటించాలి. చూడండి, చాలా మంది ఆనాడు ప్రవక్తని సొంత వాణి మాటను తృణీకరించాడు. ఏం చేశారు చెప్పండి? సొంత వాణి మాటను తృణీకరించాడు. ఎందుకంటే ప్రవక్త మాట అన్యులకు గొప్పదేమో కానీ సొంత వాణి మాట సొంతోళ్ళకి పడదు. సొంతోళ్ళకి పడుతుందా? అసలుకి పడదు. మా ఓడలు అనుకుంటారు, అవునా కాదా? పడదు, అస్సలకి పడదు. సొంత వాణి మాట సొంత జనాలలో ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు తన తమ్ముల దగ్గరికి వెళ్ళాడంట, కుటుంబం దగ్గరికి వెళ్ళాడంట. నా మాట వినండి, నా ఎందుకు విశ్వాసం ఉంచాడంటే ఇదిగో నువ్వు చేయించినటువంటి క్రియలు ఇక్కడ ఏదు, యోధాయికి వెళ్ళిపో, అక్కడ చేసుకోపో, మాకు అవసరం లేదన్నారు ఒకేసారి. అంటే సొంత వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ఏమయ్యాడు? చిన్నగా అయిపోయాడు.
ఇదిగో ఏదో ఏది తిరువాతిలో కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తారు కదా, అట్లా తీసి పడేస్తారు అనమాట. అంటే ఒక ప్రవక్త యెజ్కేల్ గారు ఉన్నారు ఇక్కడ, నియమించుకుంటే వాళ్ళు వినట్లేదు అసలుకి. ఎందుకు వినట్లేదు అయ్యా మనోడు ఎలా అని కదా చాలా మంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రవక్త దేవుని వాక్యం చెప్పేవాడు ఇక్కడ ఉన్నాడంటే మనం మనం ఏం చేయాలా? హెచ్చరిక పొంది, మారు మనసు పొంది, దేవుడు ఇది చెప్తున్నాడు అని ఆ ప్రవక్త యొక్క మాటలను తప్పకుండా వినాలి. అలా వింటేనే మనం ప్రవక్తకి విలువ ఇచ్చినట్టు, ప్రవక్త ఫలాన్ని మనం పొందుతున్నట్లు. ఇంకో ఈయన ఎవరైన యెజ్కేల్ గారు. ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త చూడండి ఒకసారి. యెషయా తర్వాత ఉన్నటువంటి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి. 18వ అధ్యాయము 19వ వచనం. యెహోవా నా మొర నాలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షమున మాటలాడే సంగతి జ్ఞాపకము చేసుకునుము. చూడండి, ఈయన ప్రవక్త గారు, ఇర్మియా ప్రవక్త గారు ఏం చేస్తున్నాడంటే ఇదిగో మీరు మారు మనసు పొందండి ప్రకటిస్తున్నాడు. మీ హేయమైనటువంటి క్రియలను, ఆకాశరానికి మీరు ధూపం వేసేది, విగ్రహారాధన మీరు ప్రోత్సహిస్తున్నారు. అలాగే మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే అత్యంత దారుణంగా ఇదిగో మేలేకు దేవతకి వీళ్ళు ఏం చేస్తారు, రొంపైన దేవతకి ఏం చేస్తున్నారు, బలిస్తున్నారంట. సొంత కడుపును పుట్టిన పిల్లల్ని బలిస్తున్నారు. ఇలాంటి హేయమైనటువంటి క్రియలన్నింటినీ మానండి, మీ దేవుని సన్నిధిలో మీరు మొర్ర పెట్టుకొని అని ప్రకటిస్తుంటే చాలా మంది వీళ్ళు కూడా ఎవరు తెలుసా? సొంతోళ్ళే ఏం చేస్తారు తెలుసా? గుంట తవ్వారంట. ఎవరిని? ఇర్మియా గారిని గుంటలో వేయడానికి ఏం చేశారంట? పట్టుకోవడానికి ప్రయత్న పడుతున్నారంట. అనేక మార్లు ఇర్మియా గారు ఏం చేశారంటే చెరసాలలోకి వెళ్ళిపోయాడు. చెరసాలలోకి వెళ్ళి ఒక బావిలో పడేస్తారు. ఒక్కోసారి అయితే బావిలో పడేస్తారు. చాలా లోతున్నటువంటి బావిలో పడేసిన తర్వాత ఇదిగో చిన్న చిన్న బట్ట ముక్కలు ఉంటాయి కదా, వాటి సహాయంతో పైకి తీస్తారంట. ఇర్మియా గ్రంథం మొత్తం చదివితే అంటే అంత ఎందుకు సేవకుడు ఎందుకు ఉన్నాడంటే ఇదిగో నేను నిన్ను నియమించుకున్నాను. నీకు కష్టమైన నష్టమైన, నీ సొంత వాళ్ళే నిన్ను ఎదిరించిన, నీ సొంత వాళ్ళే నిన్ను అవమానించిన, నీ సొంత వాళ్ళే నిన్ను నానా విధాలుగా నానా ఆలోచనల చేత నిన్ను బాధించిన, నీకు దూరంగా ఉన్న, నీతో మాట్లాడుకున్న ఇదిగో నా మాటను బట్టి నువ్వేం చేయాలి తెలుసా? ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంటే ఆ మాట వారికి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. అలా మేలు చేసే కీడును అనుభవిస్తున్నాడంట. ఇక్కడ చూడండి ఒకసారిగా, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వాళ్ళు చేస్తున్నారు. అలా నాకు అలా చేస్తున్నారు, వారి పక్షాన నేను మొర్ర పెట్టాను నీ సన్నిధిలో అని ఒక ప్రవక్త తన సొంత వారి నిమిత్తం ఏం చేస్తున్నాడంటే ప్రయాసపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు. అంటే దేవుని మనసెరిగినటువంటి సేవకుడు ఈయన ఇర్మియా గారు. అలాగే యెజ్కేల్ గారు చూస్తాం. వీళ్ళందరూ ఏం చేశారంటే సొంత ప్రవక్తల్ని, మా మధ్యలో ప్రవక్త ఉన్నాడు కదా ఆయన మాట వినాలని జ్ఞానం లేకుండా ఇదిగో సాతానుడు అనేవాడు వారి మనోనేత్రములు గురుడితనం కలుగు చేస్తే ఆయన మాటలను, దేవుని మాటలను ప్రక్కకి త్రోసి పడేశారు. ఇప్పుడు చూడండి మరి, సమర్పణ కలిగినటువంటి దేవుని ప్రవక్త ఎలా ఉంటాడంటే చాలా గొప్పగా ఉంటాడు. దేవుడు ఏమి చెప్తే అది చేస్తాడు. దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడు. ఒకసారి యెజ్కేల్ గ్రంథం చేయండి మళ్ళీ.
యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను చూడండి ఒకసారి. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము, మరియు అది ముట్టడి వేయబడినట్లు దాని మీద ఎదుట, నేను ఫాస్ట్ చదువుతా మీరు చదువుకుంటుండండి. బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములను ఉన్నట్లును నీవు రాయము. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమును మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణం ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయు వాడవుగా నుండువు. అది ఇశ్రాయేలుకు సూచనగా నుండు. మరియు నీ ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషములు చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక ప్రవక్త తనను తాను దేవుని సమర్పించుకుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు వారి దోషం నిమిత్తం ఏం తెలుసా, నువ్వు ఎడం ప్రక్కనే ఎన్ని రోజులు పడుకున్నా 395 రోజులు 390 రోజులు పడుకున్నాలంట. ఎడం ప్రక్కనే వారు చూస్తుండగానే, ఇశ్రాయేలీలు చూస్తుండగానే, యూదా వారు చూస్తుండగానే నీవు ఏం చేయాలి సార్? 390 రోజులు ఎడం ప్రక్క పండుకొని ఇదిగో 40 రోజులు కుడి ప్రక్క పండుకోవాలంట. దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తున్నాడు. చూడండి, అవమానమా కదా చెప్పండి ప్రవక్తకి? సొంత వారి మధ్యన అవమానమా కదా? చాలా అవమానం. దేవుడు చెప్పాడు కానీ దాని కట్టుబడి ఆ పనిని నెరవేరుస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అంటే ఏమాత్రం గ్రహింపకున్నారంటారు, గ్రహింపకున్నారంట చాలా మంది. ఇంకా ఏం చేస్తాడంటే చూడండి ఒకసారి 7వ వచనం చూడండి. ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. చూడండి ఒకసారి, చొక్కాయిని తీసిపడాలంట. ఇదిగో బాహు ఇట్లా విర్రవిగ అంట కదా, ఇలా విర్రవిగి అంటే దాని బాహు ఇదిగో ఛాతిని అనేది ముందుకు చాపి ప్రకటించాలంట. ఆ విధంగానే ప్రకటించాల. చొక్కా తీసేయాలంట, చొక్కా తీసి ప్రకటించాలంట. తర్వాత చూడండి 9వ వచనం చదువుతున్నా. మరియు నీవు గోధుమలను, ఎవలను, కాయ ధాన్యములను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్ర తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకుని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగు భోజనం చేయుచు రావలెను. నీవు తూనిక ప్రకారం అనగా దినముకొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. 25 తులములు మాత్రమే దినముకు ఒకసారి తినాలంట, మిగతాది లేదు. ఇంకా చూడండి నీళ్ళు ఎలా తాగుతున్నాడు ఒకసారి. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను, వేలకు త్రాగవలెను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజించాలంట. చూడండి, మనుష్య మలముతో కాల్చి తినాలంట. సేవకునికి ఎందుకు అంత భారం చెప్పండి? ప్రవక్తకి ఎందుకంత? ఎందుకు? వాళ్ళు ఆ రోజు బస్సులోన ఉన్నారు, ఏదో మా కోటికి మాకు చాలు కదా ప్రభువా, మేము తెచ్చుకున్నాం, తింటాం, ప్రశాంతంగా ఉంటామంటే కాదు కాదు కాదు. ఇదిగో నువ్వు విశ్వసించితివి కనుక నువ్వు మాట్లాడాలి, నువ్వు విశ్వసించితివి కనుక నువ్వు తప్పకుండా మాట్లాడాలి. ఇదిగో సర్వ సమాజమున క్రీస్తు గురించినటువంటి మాట నువ్వు తప్పకుండా ప్రకటించాలి. అసలుకి మీరు వెళితేనే కదా అవతల వాళ్ళు వినేది. మీరు వెళ్ళకుండా అవతల వాళ్ళు ఏ విధంగా వింటారు క్రీస్తుని గురించినటువంటి మాట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది కదా. అసలుకు వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. అందుకనే బస్సులో ప్రయాణం అయ్యారంట సేవకులు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ప్రయాణం అయితే మధ్యలోనే జరిగింది, నష్టం జరిగింది. బస్సు
దారుణంగా కర్రలతో కొట్టి పడేశారంట. ఇప్పుడు ఈ సేవకుడు చూడండి ఫస్ట్. ఇప్పుడు మనం ధ్యానించినటువంటి సేవకుడు ఎలాంటి, ఇదిగో మనుష్య మలముతో బార్లి గింజలను ఇవన్నిటిని అరిపడ చొప్పున ఏం చేయాలంట, తినాలంట. నీళ్లు కొన్నే తాగాలంట, వేల వేలకు తాగాలంట. నువ్వు సూచనగా ఉన్నావు, నువ్వు చెప్పింది చేయాలి, నేను చెప్పిందే చేయాలి. ఇశ్రాయేలీయులు గ్రహిస్తారేమో అని ఇలాంటి సూచక్రియలు ప్రవక్తల ద్వారా చేయించడు. అంటే ఒక సేవకునికి వాక్యం తెలిసిన వానికి ఎందుకు అంత ప్రయాస అంటే, నా ప్రజలు మారాలి, నా ప్రజలు మారాలి. ప్రవక్త యొక్క లక్షణాల గురించి మాట్లాడతాం ఇక్కడ, తెలుసా? ఇక్కడ ఒక వాక్యం నేర్చుకున్నటువంటి వ్యక్తి కానీ, సేవకుడు కానీ, దేవుని మనసు ఎరిగినటువంటి వ్యక్తి కానీ ఎలా ఉంటాడంటే ఇలానే ఉంటారు. ఎలా ఉంటారు? తాను నష్టపోతూ ఇతరులు ఏం చేస్తుంటాడు, బలపరుస్తుంటాడు. వాక్యం ప్రకటింపబడాలి అని వాక్యము నిమిత్తమైన శ్రమ అనుభవిస్తుంటాడు. వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళకూడదనే ఆశతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రకటిస్తారు. బస్సులో ఉన్న వాళ్ళు కూడా పోనే వాళ్ళే. ఏదో మేము 10 మందికి చెప్తే 10 మందిలో అయినా ముగ్గురైనా రక్షింపర్రా, మేము 10 మందికి వాక్యం చెప్తే ఆ 10 మందిలో ముగ్గురైనా రక్షింపర్రా అనే ఆశతోనే ప్రతి సేవకుడు బయలుదేరుతాడు. ప్రతి సేవకుడు పట్టణానికి, గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్న ఆశతో వెళ్తారు. ఇది ప్రవక్త కలిగినటువంటి మనసు, ఇది వాక్యం ఎరిగినటువంటి సేవకుని కలిగినటువంటి మనసు. చూడండి, ఇప్పుడు ఇదే ఇర్మియా గారు చూడండి, చూడండి ఇక్కడ ఎవల అప్పలం, ఇక్కడ ఎజ్కేల్ గ్రంథంలో చెప్తున్నా, ఎవల అప్పములు దేంతో కాల్చి తినాలంట? మనుష్య మలముతో. మనుష్య మలంతో మనం పిడకలు చేస్తాం కదా, ఏది ఎద్దులు ఎట్టి అప్పుడు ఆ పెండ చేస్తాం కదా, ఇదిగో అవి కాల్చి మనం అప్పుడప్పుడు ఏదో చేస్తుంటాం, గోడ కొట్టి కన్న వాళ్ళకి కన్నిన వాళ్ళకి ఏమో చేస్తారు కదా. కానీ ప్రవక్త అట్లా కాదంట, ఇదిగో మనుష్య మలం నియమించను ఇక్కడ, అక్కడ ఉంటుంది అది, దాన్ని తెచ్చుకొని కాల్చి వంట చేసుకుని తినాలంట. అప్పుడు ఎజ్కేల్ గారు అంటారు, ప్రభువా నేను ఇలాంటి అపవిత్రమైన దాన్ని ఎప్పుడు తినలేదు, ఇలా ఆలోచించలేదు, నన్ను ఒకసారి నన్ను చూడు ప్రభు అంటే, ఇదిగో మనుష్య మలానికి బదులుగా గోమలమును మీకు నిర్ణయించున్నాను కాబట్టి దానితో నువ్వు తృప్తి పొందాలి. నిన్ను చూసైనా వాళ్ళు ఏం చేయాలా? మారాల. నిన్ను చూసైనా వాళ్ళు మార్పు చెందాలని ప్రవక్త తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకి ఏం చేశాడంటే సేవ చేశాడు, సేవ చేశాడు. ఒక ప్రవక్త కలిగినటువంటి మనసు ఇది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం చూడండి, ఒకసారి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దీవారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కార్చిందంట. చూడండి, ఒక ప్రవక్త ఏడుస్తున్నాడు. ఎవరి కోసం? తన సొంత వాళ్ళు ఏమవుతున్నారంట? ఉపద్రవం వలన పీడింపబడుచున్నారంట. ఘోరమైన దెబ్బ, గాయం తగిలిందంట. అంత గొప్ప గాయం తగిలినప్పుడు మరి సొంత వాడు, దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని ప్రజలు చెడిపోతుంటే ఏం చేస్తాడు? దీవారాత్రం ఏం చేస్తున్నాడంట? మానక నా కన్నుల నుండి ఏం కారుతుందట? కన్నీరు కారుస్తున్నాడంట. కన్నీరు కారుస్తున్నాడంట. జనులు చెడిపోతే, జనులు ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు చెడిపోతుంటే నిజమైన వాక్యం ఎరిగిన వాడు, నిజమైన సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఇర్మియా గారి వల్లే చేస్తాడు. దీవారాత్రం కంట కన్నీరు కారుస్తాడు. ఇదిగో ఆత్మల పట్ల భారం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, ఇదిగో వీరి జీవితాలు ఇలా అయిపోతున్నాయి కదా, వీరి జీవితాలు చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి కదా అని నిజమైన సేవకుడు, దేవుని మనసు కలిగినటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే, సేవకుడే కాదు దేవుని మనసు ఎరిగినటువంటి ఒక విశ్వాస అయినా క్రైస్తవుడు ఏం చేస్తాడంటే చెడిపోతున్న వారిని చూసి బాధపడుతూనే ఉంటాడు. ఇదిగో పాపంలో అలాగే మగ్గిపోతున్న వారు అందరిని చూసి ఏం చేస్తున్నాడంటే బాధపడుతుంటారు. ప్రభువా వీరి కన్నులు తెరవండి ప్రభువా, వీరికి వెలుగును ప్రకాశింపండి ప్రభువా అని
తాను అభివృద్ధి చెందకపోయినా తను ఉన్న దాంట్లో ఇతరులు ప్రకటిస్తూనే ఉంటాడు. తనకు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూనే ఉంటాడు. ప్రయాసపడుతుంటాడు. వాక్యం నిమిత్తం కష్టపడుతుంటాడు. దాన్ని గ్రహించే వాళ్ళు చాలా మంది తక్కువ. చాలా మంది తక్కువ. దాన్ని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ. అలా గ్రహించిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? సహకారులుగా నిలవాలి. సహకారులుగా నిలిస్తే చాలా సేవ గొప్ప జరుగుతది. కష్టపడతాం. దేవుని రాజ్యంలో పాలిభాగం పొంది దేవుని రాజ్యం నిమిత్తం ఏం చేస్తాం? ప్రయాసపడి ఆ రాజ్యాన్ని విస్తరింపజేస్తాం అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇంకొక వాక్యం ఉంది. ఆ వాక్యం అదొక్క వాక్యం తీసి మనం ముగించుకుందాం. ఇదే ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 13వ అధ్యాయంలోనే 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం క్షమించండి. 14వ అధ్యాయము ఇక్కడ ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము క్షమించండి. 14వ అధ్యాయము 13వ వచనం చెప్పినా కదా ఫస్ట్. ఇప్పుడు 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల నీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. ఒకసారి పైన 15వ వచనం చూడండి, చెబుతున్నా. చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడుగుడి. ఆయన చీకటి కమ్మజేయగా మునుపే మీ కళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడనని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని యొడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచుండును. చూడండి ఇక్కడ ఒక ప్రవక్త చూడండి, ప్రవక్త చూడి ఎలా బాధపడుతున్నాడు. ఇదిగో యెహోవా మంద చెరపట్టబడుతుందంట. ఎందుకు? మీరు ఆ వాళ్ళ చెరపట్టబడినటువంటి మంద ఏం చేస్తున్నారంటే మాట వినుకున్నారు. దేవుని మాట వినకపోవడంతో సేవకుడు ప్రవక్త ఏం చేస్తున్నాడంటే చాలా ఏడుస్తున్నాడంట. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచూ నుండును. అంటే సేవకుడు నిజంగానే ఏడుస్తున్నాడు. సేవకుడు నిజంగానే ఆలోచిస్తున్నాడు. సేవకుడు నిజంగానే చింతిస్తున్నాడు. అందుకనే మనం వాక్యం నేర్చుకుంటున్నటువంటి వాక్యం నేర్చుకున్నటువంటి విద్యార్థులను కానీ సేవకులను కానీ మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. గౌరవించడం నేర్చుకోవాలి. అంటే ఇదిగో దేవుని సేవ చేస్తున్నారు అనుకో, దేవుని మనసు ఎరిగినారు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి మన రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం నేర్చుకుని యాక్చువల్గా అంటే నానా విధాలుగా ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, అపనిందలు వేసే వాళ్ళు ఉంటారు. అసలుకి మనం ఏది కరెక్టో ఏది రైటో కూడా తెలియకోకుండా నానా విధాలుగా ఆలోచించే వాళ్ళుగా ఉంటాం మనము. కాకుండా ఇప్పుడు వాక్యమైనటువంటి సేవకుని కానీ మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. గౌరవించడం, అలాగే ఆయన చెప్పే మాటలను మనం నేర్చుకుంటూ ఉండడం అనేది ఇక్కడ చూస్తాం. కానీ ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ ప్రవక్త జీవితంలోన యెహోవా మంద చెరపట్టబడిందంట.
చెరపట్టబడి వెళ్ళిపోతుందంట. ఎక్కడికి? చెరలోకి వెళ్ళిపోతుందంట. అక్కడ బహుఘోరాతి ఘోరంగా శ్రమ పడతారు వాళ్ళు అని, ఇదిగో దీవారాత్రం నా కన్నీరు గారుచుందని ఒక ప్రవక్త విలపిస్తున్నాడు. విలపిస్తున్నాడు. అందుకని ఇదిగో విలాప వాక్యములు రాసినటువంటి గ్రంథకర్త పేరు ఏం పేరు తెలుసా? విలాప వాక్యం రాసింది ఎవరు చెప్పండి? విలాప వాక్యంలో రాసింది ఎవరు చెప్పండి? విలాప వాక్యంలో రాసింది ఎవరంటే విలాప ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి. విలాప వాక్యంలో రాసింది ఎవరంటే విలాపించినటువంటి ప్రవక్తే ఇర్మియా గారు. దాన్ని రాస్తూ యవనస్తులైన వాళ్ళందరూ కూడా నడి మధ్య వయసులో ఉన్న వాళ్ళు కత్తి చేత చంపబడుతుంటారు. కళ్ళెదురుగే కత్తి చేత చంపబడుతుంటారు. యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. దేవుని దయ వలన ఇర్మియా గారు బ్రతికి బయటకు వస్తారు తెలుసా? ఇదిగో ఈయన ప్రవక్త, దేవుని వాక్యం ప్రకటించే వ్యక్తి అనగానే ఆ ప్రవక్తను రాజు బయటకు పెట్టి మిగతా వాళ్ళందరినీ కళ్ళెదురుగా చంపేస్తుంటారు అంత. దాన్ని చూసి బహుగా వలపోస్తుంటాడు. ఇంకా నా మంద చెరపట్టబడి వెళ్ళిపోతుంది అని ఏడుస్తున్నాడు. ఓ యవనమా, అందుకనే ఏం చెప్తా తెలుసా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తాడంటే, మీరు బాల్య దినములందు మీరు దేవుణ్ణి నమ్ముకొని యవన కాలంలో మీరు దేవుని కాడి మోసుంటే మీకు ఎంతో మేలు దొరికేది. కానీ ఇదిగో చెరపట్టబడి వెళ్ళిపోతున్నారు మీరంతా, శత్రువు పాలిట మీరు నాశనం అవుతున్నారని యెహోవా మందను చూచి విలపించినటువంటి ఒక ప్రవక్తే విలాప ప్రవక్త, ఇర్మియా ప్రవక్త. అంటే దేవుని మనసైనటువంటి సేవకులు ఏం చేస్తారంటే చెడిపోతున్న వాళ్ళని, చచ్చిపోతున్న వాళ్ళని చూసి బాధపడుతుంటారు. వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటాడు. అంతెందుకు, ఇదిగో ఆది కాండంలో వాక్యం చెప్పాడు ఏమని? నరుల హృదయాలోచనలను ఎప్పుడు నుండి చెడ్డవంట? నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. అక్కడ చింతించుచున్నాడు. ఇదిగో 6వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో భూమి మీద నేను నరులను చేసినందుకు సంతాపపడుచున్నాను, చింతిస్తున్నాను అని చెప్తాడు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా పేతురు పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తాడంటే, ఇదిగో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేతురు రాసినటువంటి పత్రికలు అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి మిగిలింది ఏంటిదంటే చింత. ఆయన ఏం చేస్తున్నాడంటే దివారాత్రము ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు. మనుషులు చేసేటటువంటి ప్రతి తప్పును చూస్తే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఒకసారి కీర్తన గ్రంథం చూడండి, అద్భుతమైన వాక్యం. ఆయన 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. న్యాయ అంటే పాత నిబంధనలు చింతిస్తున్నాడు, కొత్త నిబంధనలు చింతిస్తున్నాడు. ఇదిగో చెరపట్టబడిన వాళ్ళు మాట వినకపోవటముతో పాపమును ఒప్పుకోక మారు మనసు పొందకపోవటంతో దేవుడు ఏం చేసిందో తెలుసా? ఆయన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చూడండి ఒకసారి, ఆయన ప్రతిదినం ఏం చేస్తున్నాడంట? కోపపడుతున్నాడంట. కోపపడుతున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు కింద? ఏం చెప్తున్నాడు? ఒకడు మల్లని యొడల ఆయన తన ఖడ్గమును పదును పెడతాడంట. ఇశ్రాయేలీయులు అన్నాడు ఇర్మియా గారు ప్రకటిస్తుంటే యవన కాలంలో ఉన్నారు, వినలే. ఇదిగో దేవుడు పదును పెట్టాడు. దేనికి? కత్తికి పదును పెట్టాడు. నెబుకద్నెజరును పంపించాడు. ఇదిగో కత్తి వాత చేత యవనులందరినీ చంపేశాడు. సైన్యాధిపతి అయితే మరీ దారుణంగా చంపేశాడు. ఇదిగో కడు బీదలైన వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యవనస్తులైన వాళ్ళందరినీ చంపేస్తాడు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ఏమిటంటే, ఒకడు మల్లని యొడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు దేన్ని నియమించాడంట? మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడంట. అంటే దేవుడు మారు మనసు పొందండి అని ప్రవక్త ద్వారా చెప్పబడుతుంటే వినని వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? కత్తివాత చేత పడ్డారు. కత్తివాత చేత పడ్డారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులు బయటకు తోలుకొని వస్తుంటే అనేకులు నమ్మలేదంట. అనేకులు నమ్మకపోయేసరికి వారిలో చాలా మంది అరణ్యంలోనే కూలిపోయారంట. లెక్కకు 23,000 మంది నాశనం అయ్యారంట ఆ రోజు. నమ్మకపోయిన వారిని దేవుడు ఏం చేశాడంటే సంహరించాడు.
అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక ప్రవక్త ప్రకటిస్తుంటాడు, ఒక వాక్యం చెప్పేవాడు ఎనీ టైమ్ చెప్తుంటాడు. అది వృధా అయితే కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తిని గౌరవించి, ఆయన మాటలను స్వీకరించి, మనం ఏం చేయాలంటే, నేర్చుకుంటూ ఆత్మీయంగా వృద్ధి చెందడం అనేది ప్రాముఖ్యం. కాబట్టి ఈ దినం మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక ప్రవక్త యొక్క లక్షణాలు ఎలా ఉంటామని నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఒక ప ఆ! చెడిపోతుంటే బాధపడితే ఏడుస్తాడు చెప్పండి. ఇర్మియా గారు చాటునకెళ్ళి ఏం చేస్తాడంట? కన్నీరు గారుస్తున్నాడంట. చాటునెళ్ళి కన్నీరు గారుస్తున్నాడంట. ఇదిగో యెజ్కెల్ గారు మరీ దారుణంగా 390 దినములు పండుకునాలంటే కుడి పక్కనే పండుకోవాల. 40 దినాలంటే ఎడమ పక్కనే పండుకోవాల. నేను ఎలా చెప్తే అలా వినాలంటే సమర్పించుకున్నారు. దేవుని సేవ చేసి ఈ లోకాన్ని విడిచి విశ్వాస వీరుల జాబితాలో నిలిచిపోయారు. మనం ఎక్కడ నిలిచిపోతామంటే భూమి మీదే కాదు ఈ ఊర్లోనే నిలిచిపోతామనమాట. కాబట్టి మనం ప్రవక్తని గౌరవించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని చెప్పేటువంటి సేవకుని ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. ఆయన మాటను స్వీకరించాలి. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగాన్ని దేవుడు మన హృదయములో ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్న వాక్యాన్ని ముగిస్తూ, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవ మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడైతే వాక్యం నేర్చుకున్నాం తండ్రి. ప్రభువా మీ సేవకుడైనటువంటి ఇర్మియా గారు ప్రభువా, యెజ్కెల్ గారి గురించి నేర్చుకున్నాం తండ్రి. వారి మనసు గొప్పది. అలాగే ప్రభువా అనంతపురం జిల్లాలో వాక్యాన్ని చెప్పడానికి వెళ్తున్నటువంటి సేవకులను దుండగులు ప్రభువా అడ్డుకున్నారు. మీకు సమస్తము తెలియని ప్రభువా, మేమైతే మీకు మొర్రపెట్టుకుంటున్నాం. మీ చిత్తమైతే బలపరచండి. వారి కుటుంబాలకి తండ్రి శాంతిని, సమాధానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఈ గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులైన వారందరినీ ఆకర్షించండి. మీ మందిరానికి చేరి మీ వాక్యాన్ని నేర్చుకునే ధన్యతను, భాగ్యాన్ని అనుగ్రహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. యవనస్తులైన వారందరినీ ఆకర్షించి ప్రభువా మారుమనసు పొంది మీ వాక్యానుసారంగా నడిచినట్లు భయము, భక్తి కలిగి ఈ లోకంలో మీరున్నారని తండ్రి, ఆకాశం నుండి మమ్మల్ని చూస్తున్నారని, మన ప్రవర్తన యథార్థంగా ఉండే విధంగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ నామ ఘనత నిమిత్తం, మీ నామ ప్రకటన నిమిత్తం మమ్మను నియమించుకున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరణం వరకు నమ్మకముగా మీ సేవ చేస్తూ, మీ కృపలో వర్ధిల్లుతూ, మీ వాక్యాన్ని చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.